సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో కీలక దశ పూర్తయింది. బైపోల్కు సంబంధించి పార్టీల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది, 14న రిజల్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి దశలో పార్టీలన్నీ కీలకమైన వ్యూహాల్ని అమలు చేశాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్లను కలిశారు నేతలంతా. బస్తీల్లో తిరిగి హామీలు గుప్పించారు. గత ఎన్నికల లెక్కల ఆధారంగా పోలింగ్ శాతం ఎక్కువగా ఏ బస్తీల్లో ఉందో ఆ బస్తీల్లో నేతలంతా వాలిపోయారు. గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తిపోసుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఈసారి ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాత్రమే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. నాయకుడు కేసీఆర్ మినహా మిగతా నేతలంతా బస్తీల్లో పర్యటించారు. కేటీఆర్ అయితే పంచ్ డైలాగ్లతో అదరగొట్టారు. తండ్రిని కోల్పోయిన హరీష్ రావు మధ్యలో కొన్ని రోజులు విరామం ఇచ్చినప్పటికీ తిరిగి ప్రచారంలో జాయిన్ అయ్యారు. అటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కంటోన్మెంట్ సెగ్మెంట్ ను దక్కించుకున్న హస్తం పార్టీ జూబ్లీహిల్స్ ను కూడా కైవసం చేసుకుని పట్టు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే వ్యూహాత్మకంగా బీసీ నేతను రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు కొందరు ప్రచారం చేయకపోయినా స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. అటు బీజేపీ కూడా జోరుగానే ప్రచార కార్యక్రమం నిర్వహించింది. కిషన్ రెడ్డి, రఘునందన్, ఈటెల లాంటి నేతలు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో 13 మంది పోటీ పడగా 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ పడ్డారు. ఈ ఉప ఎన్నికలో మాత్రం అత్యధికంగా 58 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లుండగా వీళ్లలో పురుషులు 2,08,561 మంది, స్త్రీలు 1,92,779 మంది. ఇక గడిచిన 3 ఫలితాల విషయానికొస్తే 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచారు. 2వ స్థానంలో నవీన్ యాదవ్, 3వ స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డి నిలిచారు. గోపీనాథ్ కు 50,000 పైచిలుకు ఓట్లు పడ్డాయి. 2018 ఎన్నికల నాటికి గోపీనాథ్ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు 68,979 ఓట్లు పడ్డాయి. 2వ స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డి, 3వ స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ మరోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి ఆయనకు 80,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. 2వ స్థానంలో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, 3వ స్థానంలో బీజేపీ నుంచి దీపక్ రెడ్డి నిలిచారు. ఈసారి 1,00,000 ఓట్లు కొల్లగొట్టాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంటే నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.